నిన్ననే ఒక వీడియో చూసిన. అందులో ఒక ఆవిడ ఒక విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అదేంటంటే జపాన్‌లో యువత మాకు పెళ్ళొద్దు, మాకు పిల్లలొద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయి అసలు పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నారంట. సో, దానివల్ల జపాన్ పాపులేషన్ అనేది కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వచ్చి ఇంకొక కొన్ని సంవత్సరాల్లో జపాన్ అనేది ఒక ప్రపంచ పటం మీదనే లేకుండా పోతది అని చెప్పి చెప్పారు. ఆల్రెడీ ఆ కల్చర్ అనేది మన ఇండియాలోకి వచ్చేసిందంట. మన యువత ఆ కల్చర్‌కి అలవాటు పడకుండా చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అని చెప్తున్నారనమాట. అసలు నేను అడగాలనుకుంటున్నా, మీకేంటి నొప్పి? పెళ్లి చేసుకోపోతే మీకేంటట నొప్పి? నిజం చెప్పాలంటే ఈ పెళ్లి చేసుకోకపోవడం, పిల్లల్ని కనకపోవడం అనేది పర్ఫెక్ట్ డెసిషన్. అవును. ఇప్పుడు మనం బతుకుతున్న ఈ యొక్క సొసైటీలో ప్రజల్నే పీక్కు తినే పాలకులు ఇంట్లో నుండి వెళ్ళగొడతారు, ఇల్లులు కూల్చేస్తారు, తినడానికి తిండుండదు, బతకడానికి ఏమి ఉండదు. హైలీ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్. పోనీ మనం ఏదైనా మంచి చేద్దామని ట్రై చేసే ఒక్కరో, ఇద్దరో పొలిటీషియన్‌లు లేదా గవర్నమెంట్ ఆఫీసర్‌లు వాళ్ళని గూడా ఉండనివ్వరు. ఇలా గద్దెదించేస్తారు. లేదంటే వాళ్ళని లేకుండానే చేస్తారు. అటువంటి కాలం ఇది. అది గాకుండా ఎక్కడ జూడు కల్తీ. ఫుడ్ అడల్ట్రేషన్ పప్పు దగ్గర నుంచి ఉప్పు వరకు ఏ దాన్ని వదలకుండా అన్నిటిని కల్తీ చేసేసారు. ఆ! అది ఎంత ఇంట్లో వండుకున్నా సరే, నాణ్యంగా ఉంది అని అనుకున్నా సరే రోగాలు, ఇష్టం వచ్చినట్టు రోగాలు. హాస్పిటల్ ఎమ్మట తిరిగి, తిరిగి విసుగు రావడం, బతుకు మీద విరక్తి కలగడం. ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఒక పెద్ద బిజినెస్‌గా మార్చుకుంటున్న మన హెల్త్ సిస్టమ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పెళ్లయితే భర్త భార్యను భరించాలి, భార్య భర్తను భరించాలి. అండ్ ఇప్పుడు అంత ఓపిక ఎవ్వరికీ ఉండట్లేదు. ఇంకా పిల్లలంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ కాలంలో ఎథిక్స్‌తో పిల్లల్ని పెంచడం నిజంగా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే సినిమాలు, ఈ ఇంటర్నెట్ ఇదంతా వీటన్నిటి నుండి తప్పించుకోవడం చాలా కష్టమైంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవడు పడితే వాడు దరిద్రపుగొట్టు సినిమాలు తీస్తూనే ఉంటాడు. అవన్నీ ఎక్కడ చూస్తారో ఏమో అని పేరెంట్స్ భయపడి చావాలి. వీటన్నిటి మధ్యలో పిల్లల్ని మోరల్ వాల్యూస్‌తో, ఎథిక్స్‌తో పెంచాలి. ఇదంతా అవుతుందా? ఎవరో ఒక్కరికవుతుంది నిజం చెప్పాలంటే. మరి మిగతా వాళ్ళు ఈ క్రైమ్స్‌కి ఇవన్నిటికి ఎవరు రెస్పాన్సిబుల్? మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కాదా? ఈ సినిమాలు తీసేవాళ్ళు కాదా? ఈ ఇంటర్నెట్ కాదా? ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కాదా? లేకపోతే గవర్నమెంట్ కాదా? ఇన్ని టెన్షన్స్ మధ్యలో ఒక మన యువత ఏమనుకుంటుంది? నాకివన్నీ అవసరం లేదనుకుంటుంది. తప్పేంటి? తప్పేమీ లేదు. ఇటువంటి ఒక ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు ఈ కాలం యువత నాకు ఈ టెన్షన్స్ అన్నీ వద్దు. బతికినంత కాలం హ్యాపీగా కొంచెం వాల్యూస్‌తో ఎథికల్‌గా బతుకుతాను. ఏదో కొంచెం సంపాదించుకుంటాను. నన్ను కన్న పేరెంట్స్‌ని కొంచెం మంచిగా చూసుకుంటాను. నాకు ఈ పెళ్లి పెటాకులు వద్దురా బాబోయ్! అని అనుకుంటే తప్పేముంది దాంట్లో? తప్పేముంది? నా దృష్టిలో అయితే ఏ తప్పు లేదమ్మా. హ్యాపీగా ఉన్నంత కాలం సంతోషంగా ఉండండి. ఇక పాపులేషన్ విషయానికొస్తే పందుల్లా 10 మందిని గనే బదులు ఒక్కరిని గని, అది ఆడపిల్లైనా సరే, మగపిల్లాడైనా సరే, వాళ్ళని మోరల్ వాల్యూస్‌తో పెంచగలిగితే అదే పెద్ద అచీవ్‌మెంట్ ఈ కాలంలో.